హాయ్ ఎవ్రీవన్. మనం రోజుకొక ఇంగ్లీష్ స్టోరీ చదువుకుంటున్నాం గదా! ఈరోజు స్టోరీ 'ది యాంట్ అండ్ ది డవ్'. ఓకేనా? చీమ పావురం కథ చదువుకుంటాం. డ్యూరింగ్ ద హాట్ సమ్మర్ డేస్ an ant was roaming here and there in search of water. డ్యూరింగ్ ద హాట్ సమ్మర్ డేస్ అంటే వేసవి రోజుల్లో, యాంట్ అంటే చీమ. చీమ వాజ్ రోమింగ్. రోమింగ్ అంటే తిరుగుతూ ఉందంట. హియర్ అండ్ దేర్ అంటే ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉంది. దేనికి తిరుగుతాంది? ఇన్ సర్చ్ ఆఫ్ వాటర్. నీళ్ళని వెతుకుతూ తిరుగుతూ ఉంది. ఆఫ్టర్ వాకింగ్ ఫర్ సమ్ టైమ్ హీ సా ఏ రివర్ అండ్ వాజ్ ప్లీజ్డ్ టు సీ ఇట్. ఆఫ్టర్ వాకింగ్ ఫర్ సమ్ టైమ్ అంటే కొంత టైం అలా నడుస్తూ తిరుగుతూ వెతుకుతూ ఉన్నప్పుడు హీ సా ఏ రివర్. రివర్ అంటే నది. నదిని చూసిందంట. అండ్ వాజ్ ప్లీజ్డ్. దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. షీ క్లైంబ్డ్ ఏ స్మాల్ రాక్ టు డ్రింక్ వాటర్. షీ క్లైంబ్డ్ ఏ స్మాల్ రాక్. స్మాల్ రాక్ అంటే చిన్న బండరాయి మీదకి ఎక్కిందంట. క్లైంబ్డ్ అంటే ఎక్కింది. టు డ్రింక్ వాటర్ నీళ్ళు తాగడానికి ఎక్కింది. బట్ షీ స్లిప్డ్ అండ్ ఫెల్ ఇన్ టు ది రివర్. అది స్లిప్డ్ జారి ఫెల్ పడిపోయింది. ఎక్కడ? రివర్లో పడిపోయింది. షీ వాజ్ డ్రానింగ్. డ్రానింగ్ అంటే మునిగిపోతూ ఉంది. ఎవరు? చీమ. బట్ ఏ డవ్ సిట్టింగ్ ఆన్ ఏ నియర్ బై ట్రీ హెల్ప్డ్ హర్. ఆ రివర్కి దగ్గరలో ఒక ట్రీ పైన డవ్ పావురం కూర్చొని ఉంది. ఇది దీన్ని హెల్ప్ చేసింది. ఏ విధంగా చేసిందో చూద్దాం. సీయింగ్ ద యాంట్ ఇన్ ట్రబుల్. యాంట్ ట్రబుల్లో ఉంది కదా, చీమ మునిగిపోతూ ఉంది కదా. ద డవ్ హరీడ్లీ అంటే చాలా తొందరగా డ్రాప్డ్ ఏ లీఫ్ ఇన్ టు ది వాటర్. ఆ వాటర్లోకి ఒక లీఫ్ని డ్రాప్ చేసింది. లీఫ్ అంటే ఏమి? ఆకుని వదిలిందంట. ద యాంట్ మూవ్ టువర్డ్స్ ద లీఫ్ అండ్ క్లైంబ్డ్ ఆన్ ఇట్. యాంట్ ఏం చేసింది? టువర్డ్స్ లీఫ్ ఆకు వైపుగా వచ్చి క్లైంబ్డ్ ఆన్ ఇట్ దానిపైకి ఎక్కింది. దెన్ అప్పుడు ద డవ్ కేర్ఫుల్లీ టుక్ అవుట్ ద లీఫ్ అండ్ ప్లేస్డ్ ఇట్ ఆన్ ద గ్రౌండ్. ఈ డవ్వే దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని వచ్చి నేల మీద వదిలింది. గ్రౌండ్ అంటే. ఇన్ దిస్ వే ద లైఫ్ ఆఫ్ ద యాంట్ వాజ్ సేవ్డ్. ఇప్పుడు యాంట్ లైఫ్ సేవ్ అయ్యిందనమాట ఈ విధంగా. అండ్ షీ వాజ్ ఆల్వేస్ ఇండీటెడ్ టు ది డవ్. అంటే డవ్కి ఇది ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది. ఎవరు? యాంట్. The ant and the dove became best friends and the days passed happily. అవి రెండు మంచి ఫ్రెండ్స్ అయిపోయినాయి. మంచిగా రోజులు గడుస్తూ ఉన్నాయి. బట్ వన్ డే ఏ హంటర్ కేమ్ ఇన్ ద ఫారెస్ట్. అడవిలోకి ఒక హంటర్ వచ్చాడంట. హంటర్ అంటే వేటగాడు. He saw the beautiful dove sitting on the tree and aimed at the dove with his gun. ఈయన ఏం చేస్తాడు? చూసాడు అందమైన పావురాన్ని చూసి ఎయిమ్డ్ గురిపెట్టాడంట. విత్ గన్తో గురిపెట్టాడు. ద యాంట్ దట్ వాజ్ రెస్క్యూడ్. యాంట్ అప్పుడే రక్షించబడింది కదా. ఇప్పుడు ఇది డవ్ని కాపాడాలి. ద డవ్ సా దిస్. ఇక్కడ డవ్ రాదు, యాంట్ వస్తుంది. ఓకేనా? ద యాంట్ సా దిస్ అండ్ బైట్స్ అట్ ద హంటర్స్ హీల్. బైట్స్ అంటే కొరికేసింది. హంటర్స్ హీల్ అంటే మడమ, కాలి దగ్గర కొరికేసిందంట. హీ స్క్రీమ్డ్ ఇన్ పెయిన్ అండ్ డ్రాప్డ్ ద గన్. స్క్రీమ్డ్ అంటే చాలా గట్టిగా నొప్పికి అరిచాడంట. అప్పుడు డ్రాప్డ్ ద గన్ కూడా వదిలేసినాడు. ద డవ్ వాజ్ టెరిఫైడ్. ఆ అరుపు విని ఈ డవ్ చాలా భయపడిపోయిందంట. ఏంది ఈ సౌండ్ ఏంది అని. టెరిఫైడ్ అంటే భయపడిపోయింది. బై ద హంటర్స్ వాయిస్. అతని వాయిస్ విని భయపడింది. అండ్ రియలైజ్డ్ వాట్ కుడ్ హ్యాపెన్ టు హిమ్. అతనికి ఏమైందో ఇది గ్రహించిందంట. రియలైజ్ అంటే గ్రహించింది. హీఫ్లో అంటే ఇక్కడ ఎవరు? డవ్ ఎగిరి వెళ్ళిపోయిందంట అక్కడి నుంచి, ఆ చెట్టుపై నుంచి. అంటే ఈ విధంగా ఇప్పుడు డవ్ లైఫ్ సేవ్ అయిందనమాట. ఓకేనా? మారల్ ఆఫ్ ద స్టోరీ ఏమంటే ఏ గుడ్ డీడ్ నెవర్ గోస్ అన్రివార్డెడ్. అంటే ఏమి అంటే
ఒక మంచి పని ఎప్పుడూ ప్రతిఫలం పొందదు అని.